ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలో కరువు ఉంది, కష్టం ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది, అప్పుల పాలైపోయావు. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులకు, నువ్వు చేసిన అప్పులకు, ఈ రోజున్న కష్టకాలానికి, నువ్వు వెళ్తున్న కన్నీటి లోయకు కారణం ఏమిటో తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల జాగ్రత్త వహిస్తావు. లోపమేమిటో తెలియకుండా నువ్వు ప్రాంతాన్ని మార్చినా, ప్రదేశాన్ని మార్చినా, దేశాన్నే మార్చినా, నీలో లోపం పెట్టుకొని ఎలా నువ్వు బాగుపడతావు ఒక్కసారి ఆలోచించు. నీ సైకిల్ చక్రానికి, ట్యూబ్కి రంధ్రం పడింది, పంచర్ అయింది. పంచర్ అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? ఎక్కడ పంచర్ అయిందో తెలుసుకుంటే, ఆ పంచర్ను ఒకవేళ రిపేర్ చేయించుకుంటే, ప్యాచ్ వేసుకుంటే కొట్టే గాలి నిలబడుతుంది. ఆ రంధ్రం ఎక్కడుందో తెలుసుకోకుండా ఈ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళావు, వాడు గాలి కొట్టాడు, నిలబట్టలేదు ఆ గాలి, ఇది పనికిమాలిన సైకిల్ షాపు అని చెప్పేసి ఇంతకంటే మంచి సైకిల్ షాప్కి వెళ్ళి మళ్ళీ గాలి కొట్టినట్లయితే గాలి నిలబడుతుంది అంటారా? విడిది డొక్కు పంపిది అని చెప్పి పక్కవాడి దగ్గర ఇంపోర్టెడ్ ఉంది, అమెరికా నుంచో లేకపోతే జపాన్ నుంచో తెప్పించాడు మంచి కొత్త పంపు, అది ఆటోమేటిక్, అది ఎలక్ట్రానిక్ పవర్తో నడిచేది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కరెంటుతో నడిచేటటువంటి ఎయిర్ పంపుతో నువ్వు కొట్టినా సరే గాలి నిలుస్తుందా? ప్రాంతాన్ని మార్చినా, ప్రదేశాన్ని మార్చినా, దేశాన్ని మార్చినా, ప్యాచ్ని నువ్వు వేసుకోకుండా టైర్లో గాలి నిలబడడం సాధ్యం కాదు. ఇది ఎంత సింపుల్గా మీకు అర్థం అవుతుందో. నీ జీవితంలో ఏదో ఒక లీక్ పెట్టుకొని, నీ జీవితంలో ఏదో ఒక రంధ్రం పెట్టుకొని, నీ జీవితంలో ఏదో ఒక పాపం పెట్టుకొని, ఆ పాపం వల్ల నువ్వు కష్టపడుతున్న కష్టాన్ని నువ్వు అనుభవించలేక, నువ్వు సంపాదిస్తున్నది కాస్త నీ కుటుంబ పోషణ కోసం ఖర్చు చేసుకోలేక, అప్పులే తీర్చుకోవడానికి, వడ్డీలే తీర్చుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టేస్తూ ఉన్నట్లయితే, నీ లోపాన్ని తెలుసుకోకుండా ఎలా నువ్వు వ్యాపారం మార్చినా సరే, ఉద్యోగం మార్చినా సరే, ప్రాంతం మార్చినా సరే, దేశాన్ని మార్చినా సరే నువ్వు బాగుపడడం సాధ్యం కాదు, నువ్వు స్థిరపడడం సాధ్యం కాదు. కరువు ఎందుకు వస్తుంది? మనిషి ఇష్టానుసారంగా జీవించినప్పుడు కరువు వస్తుంది. నీ జీవితంలో కరువు ఎందుకు వచ్చింది? నువ్వు నిష్టానుసారంగా జీవించావు కాబట్టే కరువు వచ్చింది, కష్టం వచ్చింది. ఇశ్రాయేలీయులకు నడిపించే నాదుడు లేడు, రాజు లేడు, అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, సరిచేసేవాడు లేడు. కాబట్టి ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. ఈరోజు ఒక్క పైసా ఆదా చేయలేకపోవడానికి కారణం ఏమిటి? తాగుడు వల్ల, తిరుగుడు వల్ల, జల్సాల వల్ల, గొంతెమ్మ కోరికల వల్ల, జాగ్రత్త లేకపోవడం వల్ల, పొదుపు లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల, ఖర్చులను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, వాళ్ళను వీళ్ళను చూసి అనవసరంగా వాతలు పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా మనలో చాలామంది కుప్పగూలిపోతూ ఉంటారు, అడుగంటిపోతూ ఉంటారు. ఇది సాధారణం, సహజం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందికి కారణం ఏంటో తెలుసుకోకుండా మరింతగా అప్పు చేసినా, మరింతగా పెట్టుబడి పెట్టినా, మరొక ప్రాంతానికి వెళ్ళినా, మరొక దేశానికి వెళ్ళినా, మనలో శని ఉన్నట్లయితే ఏ దేశానికి వెళ్ళినా శని మనతో పాటు వస్తుందండి. అలాగే మనలో లోపాన్ని పెట్టుకుని ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ కూడా అదే లోపము నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎగ్జాక్ట్గా జరిగింది అదే. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, ఎందుకు వచ్చింది ప్రభా మాకు ఈ కష్టం అని చెప్పి అడిగితే బాగుండేది. దేవుడు సమాధానం ఇచ్చేవాడు, ఆయన ఇది కేవలం పరీక్ష మాత్రమే, నువ్వు నా మీద ఆధారపడతావో లేదో, నన్ను విశ్వసిస్తావో లేవో అనే ఉద్దేశంతో పరీక్షిస్తున్నాను. అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు నా భజన చేయటం సాధారణంగా సులభం. పరిస్థితులు తలక్రిందులు అవుతున్నప్పుడు, తారుమారవుతున్నప్పుడు, జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు నన్ను నమ్మడం అది గొప్పతనం. పరీక్షిస్తున్నా, ఈ పరీక్షలను పాస్ అయితే వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుని నీకు ఇస్తా దేవుడు చెప్పేవాడేమో. కానీ ఆ రోజు తను ఎదుర్కొంటున్న కరువుకు కారణం ఏమిటో తన దేవుని సన్నిధికి వెళ్ళి తెలుసుకోలేకపోయాడు. ఈరోజు ఒకవేళ ఆర్థిక ఇబ్బంది ద్వారా కావచ్చు, అనారోగ్య సమస్య ద్వారా కావచ్చు, రకరకాల సమస్యల ద్వారా కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడి ద్వారా కావచ్చు,
వ్యాపారంలో వచ్చిన నష్టం ద్వారా కావచ్చు, కుటుంబంలో వచ్చినటువంటి అలజడి వల్ల కావచ్చు, హఠాత్తుగా వచ్చి పడినటువంటి ఆర్థిక ఇబ్బంది వల్ల కావచ్చు, దేవుడు ఒకవేళ నిన్ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి, లోకానికి చేరువైపోతున్నావు కాబట్టి, ఫలితంగా భయంకరమైన ప్రమాదంలో నువ్వు పడబోతున్నావు కాబట్టి, నీ మీదకు ఒక భయంకరమైన అపాయం రాబోతుంది కాబట్టి, నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు కాబట్టి, ఆ మార్గంలో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాలి అని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముందుకు వెళ్లకుండా దేవుడు ఏదో ఒక కష్టాన్ని, ఆపదను, అపాయాన్ని, అవంతరాన్ని తీసుకొచ్చి పెడతాడు. అలా కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నీ జీవితంలో హఠాత్తుగా దాపరించినప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? మోకరించి, ప్రభు ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎప్పుడు రాలా? ఇలాంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు వెళ్ళలా? ఇలాంటి కష్టం నేను ఎదుర్కోలా? ఇలాంటి వ్యాధి నాకు ఎప్పుడు రాలా? ఇలాంటి బాధ నాకు ఎప్పుడు రాలా? ఇలాంటి అలజడి నా కుటుంబంలో ఎప్పుడు చోటు చేసుకోలా? ఇలాంటి విపత్తు నా వ్యాపారంలో ఎప్పుడు రాలా? ఈ విధంగా ఉద్యోగంలో ఎంత టెన్షన్ నాకు ఎప్పుడు రాలా? ఇప్పుడు వస్తుంది అని అంటే ఏదో ఒక పాఠం నువ్వు నాకు నేర్పించాలని ఆశపడుతున్నావు. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? నీకేమైనా నేను దూరంగా వెళుతున్నానా? సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉందా అని దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నిన్ను సరిచేసుకుంటావేమో అనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు కష్టాలను నీ జీవితంలో అనుమతిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా పని అయిపోయింది అనుకుంటున్న వేళ, ఇక ముందు అడుగు వేయలేము అని నిరుత్సాహపడుతున్న వేళ, నువ్వు అద్భుతంగా మాతో మాట్లాడావు నాయన. నీ కష్టం ఏమిటో, ఆ కష్టానికి కారణం ఏమిటో తెలుసుకొని నా పాదాల సన్నిధిలో మోకరించి నీ జీవితాన్ని, నీ కష్టాన్ని నాకు అప్పగించు. నేను కలుగ చేసుకుంటా, నేను ఆశ్చర్యకార్యం చేస్తా, నేను నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని కొనసాగిస్తా అని మాటిచ్చినందుకు నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.